నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే టెక్నో పాప్ 8 అని అఫీషియల్ టెక్నో వాళ్ళ వెబ్సైట్లో చూపించకూడదు. ఇది అమెజాన్ స్పెషల్ ఉంది. ఫీచర్స్ మాత్రమే దుమ్ము దులిపే ఫీచర్స్ అయితే మన వాళ్ళు ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ అయితే వద్దనుకోలేము, అన్ని కానీ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ చూసుకుంటే డాల్బీ డిటిఎస్ స్పీకర్స్ ఇచ్చిరన్నమాట. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది అండ్ సేల్ లైవ్ ఉందన్నమాట, అవైలబుల్ ఉంది. ఇక్కడ 6000 రూపీస్ అని మెన్షన్ చేస్తారు, కానీ ఆఫర్స్తో పాటు 6000 రూపీస్ అనమాట ఇక్కడ స్మార్ట్ ఫోను. ఇక్కడ ఫిజికల్ ర్యామ్ 4GB ఉంది, వర్చువల్ ర్యామ్ 4GB, రెండు కలిసి 8GB ర్యామ్ అనమాట అవి. అండ్ 64GB స్టోరేజ్తో పాటు వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్స్ వస్తున్నాయి, డైనమిక్ పోర్ట్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఫేస్ అన్లాక్ చేసినప్పుడు ఒకటి, ఛార్జింగ్ అప్పుడు ఒకటి, కాల్స్ వచ్చేటప్పుడు ఒకటి అనేసి ఇక్కడ బాగానే మెన్షన్ చేసిరు అన్నమాట. అవి చాలా మంచిగా అనిపించింది. డిటిఎస్ సరౌండ్స్తో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు బై, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇక్కడ బాగానే ఇచ్చారు అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ప్రాసెసర్స్ కూడా బై యూనివర్సల్స్ వాళ్ళ T606 ప్రాసెసర్, 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది విత్ డ్యూయల్ ఫ్లాష్ అన్నమాట. సెల్ఫీ కెమెరా కూడా ఫ్లాష్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 12 MP ఏ కెమెరా కూడా ఉందన్నమాట. సో కిందది ఏ లెన్స్ అని బాగా మెన్షన్ చేసి 5000 mAh బ్యాటరీ విత్ 10 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే హాయ్ iOS వస్తుంది అనమాట. ఇది బేస్డ్ ఆన్ Android 13 Go ఎడిషన్ మీద వస్తుంది అనేది మెన్షన్ చేసి 2 కలర్ వేరియంట్ వస్తుంది. గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది, బాగానే తీసుకొస్తారు. చిన్న బ్రాండ్ అయినా సరే మంచి ఫీచర్స్తో పాటు అయితే తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ అయితే అమెజాన్ స్పెషల్ ఉంది కదా, అమెజాన్లోనే స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంతకుముందుకి ఏవైతే స్పెసిఫికేషన్స్ హైలైట్స్ ఏవైతే చెప్తానో అవి ఇక్కడ కూడా మెన్షన్ చేసిరన్నమాట. ఒకటి మీరు గమనిస్తే ప్రైస్ తేడా ఉందన్న అనేసి మీరు అనొచ్చు. ఎస్, ఇక్కడ టెక్నోపాప్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 6000 చూపిస్తుంది, ఇక్కడేమో 6499 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసుకుంటే మీకు 500 రూపీస్ ఏమో డిస్కౌంట్ వస్తుంది. సో అట్లా చేసుకొని మీరు తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో బై స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ అనమాట. బడ్జెట్లో ఎవరైతే 5-6 వేలకి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఏమి హైలైట్స్ అవి ఇవి మెన్షన్ చేయలేరు కాబట్టి సపరేట్గా నేను చెప్పలేకపోతున్నా. కానీ ఇక్కడ అమెజాన్లో కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో అవే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సిందే, అంతే. ఇక తప్పించి మనం మేము కూడా ఇక ఏం చేయలేమన్నమాట అవి. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ర్యామ్, రోమ్ అవన్నీ కూడా మెన్షన్ చేసిరన్నమాట. చూద్దాం ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే. ఇది 8GB వర్చువల్ ర్యామ్ వస్తుంది అనేసి అన్నారు. అప్ టు ఇక్కడ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది కదా, 1 TB దాకా పెట్టుకోవచ్చు. SD కార్డ్స్ పెట్టుకొని డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట, బాగుంది. అండ్ వర్చువల్ ర్యామ్స్ 64GB స్టోరేజ్ వేరియంట్ అవన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఆక్టోకోర్ వస్తుంది, T606 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇవన్నీ హైలైట్స్లో మనం చూసినాం ఆల్రెడీ. ఇక్కడ మేము ఏంటంటే స్పెసిఫికేషన్స్కి వెళ్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చిన్నగా ఫాంట్ చిన్నగా అయిపోయింది. సో ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. మెయిన్ ఏంటంటే 10 watts ఛార్జర్తో పాటు వస్తుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది, T606 ప్రాసెసర్తో పాటు వస్తుంది అన్నమాట. సో మెయిన్ ప్రాసెసర్ ఒకటి పక్క పెడితే మిగతా అన్ని కూడా బాగానే మంచి ఫీచర్స్తో పాటు అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా డీసెంట్గా ఉంది. నా అడ్వైజ్ ఏంటంటే ప్రాసెసర్ ఒక్కటి వదిలేసి మిగతా అంతా బాగుంది. అండ్ వీళ్ళ యూఐలో కొన్ని బోల్డ్ వేర్స్ ఉంటాయి, డిజేబుల్ చేసేసుకోండి. అన్వాంటెడ్వి మీకు బోల్డ్ వేర్స్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ కమింగ్ టు పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ పోర్ట్స్ చూసుకుంటే 3.9 జాక్, మైక్, టైప్-C పోర్ట్ అండ్ అవుట్పుట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా బాగుంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలని స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీరైతే స్పెక్స్ చూసారు కదా, నాకైతే డీసెంట్గా అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే ప్రాసెసర్ ఒకటి స్లో ప్రాసెసర్ అనమాట. ఇక్కడ G సిరీస్ లేకపోతే మంచి 12 nanometer ఇంకా మంచి ప్రాసెసర్ చేసి బాగా అనిపించింది. కానీ ఇక్కడికి కూడా ఈ ప్రైస్కి కూడా తీసుకురావడం అనేది ఇంకా గ్రేట్ అనుకో. చిరిగిన స్పెక్స్తో పాటు బాగా తీసుకొచ్చారన్నమాట. ఫైనల్ ఒకటే చెప్పాలనుకుంటున్నాం, కొన్ని బోల్డ్ వేర్స్ అవన్నీ కూడా ఇవాళ కొంచెం ట్వీక్ చేసేసుకోండి. అదొక ట్వీక్ చేసుకుంటే మిగతా అంతా కూడా మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చాము. బడ్జెట్లో ఎవరైతే 6000 5000 చూసేటోళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కథగా చూస్తూ వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.